బీజేపీ కనుక గట్టిగా ఫైట్ చేసి మేము ఆ ప్లేస్లోకి వస్తాం అన్నది ఆయన యొక్క అనాలిసిస్. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అవకాశం ఉండదు అని అంటున్నారు. లంకల దీపక్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఒకసారి ఫోన్ లైన్లోకి వస్తున్నారు. నేను చేసినాను ఆయన లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ నేను చేసినప్పుడు లైన్లో ఉన్నారు అరవింద్ గారు. ఒకసారి ట్రై చేద్దాం. బీజేపీ క్యాండిడేట్ ఆయన బయటికి వెళ్ళిపోయిందని అంటున్నారు ఎలక్షన్ దీంట్లోంచి. ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఇంతవరకు అయితే 4 రౌండ్స్కి సంబంధించిన డేటా మాత్రమే అఫీషియల్గా వచ్చింది. కానీ అనఫీషియల్గా తెలుస్తున్న లెక్క ఏంటి అంటే ఏడో రౌండ్లో కూడా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో ఉందట. 7వ రౌండ్ ముగిసిన తర్వాత 19,000 ఓట్లకు పైగా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది అంటున్నారు. అన్నా నమస్తే, దీపక్ రెడ్డి గారు. నమస్తే అన్న. నమస్తే. లైవ్ లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఎలక్షన్ పట్ల? మీరు 3rd పొజిషన్ లో ఉన్నారు, కారణాలు ఏంటి అని మీరు విశ్లేషించుకుంటున్నారు? ఈ ఓటమికి కారణం ఏంటి? ఇంకా అంటే అన్న ఇంకా 4 రౌండ్స్ ఉన్నాయన్న. ఇంకా ఓకే, మొదలే మాట్లాడు ఒకటి ఎట్లాగో డెఫినెట్లీ వీఆర్ లూజింగ్, నో డౌట్ లేదు. బట్ ప్రజలు ఆలోచించుకోవాలి. వాళ్ళ మనీ గురించి కాదు కదా చూసుకోవాల్సింది, వాళ్ళ భవిష్యత్ చూసుకోవాలి, ఎవరు కోటేసినాం అనేది చూసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఓడిపోయినా నేను లాస్ట్ టైం కూడా కూర్చోలేదు, ఇప్పుడు కూడా కూర్చోను. నేను నాకు ఇచ్చిన వర్క్, పార్టీ ఇచ్చిన వర్క్ చేసుకుంటూనే పోతాను. ప్లస్ ప్రజల గురించి ఎక్కడ సమస్యలున్నా ముందు వచ్చేది భారతీయ జనతా పార్టీనే. దాంట్లో అదే ఉద్దేశంతో ముందలికి పోతాను, అదే లైన్ లో ముందలికి పోతాను. పార్టీ ఏ పని చెప్పినా నేను చేసుకుంటూ పోతాను అంతవరకు. అంటే రీజన్స్ ఏంటన్నా, ఇప్పుడు మీరు 2023లో మీరే క్యాండిడేట్, మీకు 26,000 ఓట్లేం పడ్డాయి. కిషన్ రెడ్డి పోటీ చేసినప్పుడు అంతకంటే మంచి మెజారిటీ వచ్చింది, 60,000 ఓట్లు వచ్చినట్టున్నాయి ఐ థింక్, అంతేనా? సో వచ్చింది. మరి ఎందుకు ఈసారి ఈ పరిస్థితి? కారణం ఏంటి? కేవలం డబ్బులే అనుకోవడానికి వీల్లేదు కదా. 100% డబ్బులే అన్న. ఓన్లీ డబ్బులా? ఓన్లీ డబ్బులు, చీరలు పంచుకుంటే పోతుంటే 3 days లో మొత్తం చేంజ్ అయిపోయింది. నేను చెప్తూనే ఉన్నా మన వాళ్ళకి, అన్న ఇట్లా పరిస్థితి చేజారు చేయబోతుంది, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మనీ ఇస్తున్నట్టే. మరి మనం అయితే మనీ ఇచ్చే పార్టీ కాదు కదా. బట్ స్టిల్ మనం ప్రజల గురించే ఉంటాం కాబట్టి దే షుడ్ అండర్స్టాండ్. ఈ టైంలో ఈ బై ఎలక్షన్స్ ఒక దిక్కు మనీ, ఒక దిక్కు సింపతి. హౌ కెన్ వి ఆల్సో ఎక్స్పెక్ట్ ఈ టైంలో జనరల్ గా చెప్పాలంటే మా అంటే కొన్ని ఓట్లు ఇంక్రీజ్ అయితే అనుకున్నా గానీ అంత ఆడికాడికే ఉంటాయని అనుకోలేదు. కొంచెమన్నా ఇంక్రీజ్ అయితే. అంటే మీరు క్యాండిడేట్ మీకు టికెట్ లేట్ గా ఇవ్వడం గానీ, ప్రచారంలో అంత అగ్రెసివ్ గా డైనమిక్ గా చేయకపోవడం, ఇవన్నీ మన కారణాలు అయి ఉండొచ్చేమని నాకు అనిపిస్తున్నది. కొంచెం ఉండొచ్చు, లేట్ అవుడ్లా బయటికి మెసేజ్ అట్లాంటి మెసేజ్ పోయింది. అంటే ఇంట్రెస్ట్ లేదు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మీద అనేది కొంచెం పోయింది మెసేజ్. అది నన్నే అడిగే వాళ్ళు ఇంకో కొంచెం ముందలిస్తే ప్రజలు మాట్లాడుకునేటానికి కూడా ఆస్కారం ఉండకపోతుండే. బట్ మా పార్టీలో ఏంటంటే ఉంటది, ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ లో మాట్లాడిన తర్వాత, స్టేట్ లెవెల్ లో మాట్లాడితే, సెంట్రల్ లో మాట్లాడిన తర్వాతనే ఇస్తారు సీట్లు. కాబట్టి అది దాని నుంచి బీహార్ ఎలక్షన్స్ ఉంటే దానికి కొంచెం ఇంపార్టెన్స్ కాబట్టి కొంచెం లేట్ అయింది. బట్ స్టిల్ వాళ్ళని నేనైతే ఇప్పుడు ఏమనలేను దాని మీద. మీరు బయటకు వచ్చేసినారా అంటున్నారు? బయటకు వచ్చేసారా? ఎందుకు మరి? నాకు బయట అంటే చిన్న అంటే ఓకే. సో మీ పార్టీకి మీరు ఏమైనా కంప్లైంట్ లాంటిదో లేకపోతే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అని? ఎవరి మీద ఎందుకంటే పార్టీ అందరు వచ్చి పనిచేసారు ఎక్సెప్ట్ 1-2 లీడర్స్ తప్ప ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి పనిచేసిపోయిన వాళ్ళే. బట్ అది కొంచెం ముందర ఉండుంటే వేరే తిరిగి ఉంటుండే అనేది ఒక పర్సనల్ ఒపీనియన్ అంతవరకే. నేను ఎవరిని దోషించను, ఎవరిని ఏమనను. అందరు కూడా ఇక్కడ వచ్చి పనిచేసిన వాళ్ళే, మేము అందరినీ కూడా మంచిగా చూసుకున్నాం. బట్ స్టిల్ అక్కడికి వచ్చేసరికి మీ అందరికి తెలుసు, జనరల్ గా ఇప్పుడు ఒక టీవీ వాళ్ళు పోయి రోడ్ల మీద ఎలక్షన్ అవుతుంటేనే అడిగిన నేను చూసిన లైవ్ లల్లా, ఏంటి మరి మీ పరిస్థితి, మీకు ఏమన్నా పైసలు ముట్టినా? ముట్టినాయి 5,000, ఒక 2,000, మా ఇంటికి 20,000 దానికి వచ్చినా, ఒక టీవీ ఇచ్చిన, ఒక ఫీ కూపన్స్ ఇచ్చిరంట. ఇవన్నీ మీరు కూడా 50,000 వరకు 500 సెట్ చేసిరని అన్నారు, నిజం లేదా? ఏమంటారండి? మీరు కూడా 500 ఒక 50,000 ఓట్ల వరకు ఏదో సెట్ చేసిరని అన్నారు. అంతేనా? విన్న మాట చెప్తున్నాను. మా దగ్గరే ఉంటాయండి పైసలు చేసిరాం అనుకుంటా పోతాం మేము, అంతే గానీ. ఓకే, బండి సంజయ్ గారు చెప్పారు కదా, పాతది ఇచ్చినది దులుపుకొని తిరుగుతామని, అంతే. ఇప్పుడు మీరు మీరు చూడండి, షేక్పేట్ ఏరియాలో లాస్ట్ ఇయర్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ కంపేర్ చేస్తే ఎంఐఎం తో పాటు మీకు ఓట్లు పడ్డాయండి అక్కడ.
అవునవును. వాళ్ళకి 11,000 ఓట్స్ పడతాయి లోకల్ డివిజన్ లోకల్ ఏరియాలో. ఒక్కటి మాత్రం షేక్పేట్ లాంటి ఏరియాలలో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చేసరికి డిఫరెన్స్ ఉంటది. వాళ్ళు అక్కడ అవతల సైడ్ డైరెక్ట్ ఎంఐఎం కాబట్టి. బట్ ఈసారి మాత్రం పైసల ముందర ఎన్ని ఏం పని చేయలేదండి. వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఈసారి ఎంఐఎం కే ఓట్లు వేసిన అనేది వాళ్ళకి కూడా తెలియదు. అది ఇండైరెక్ట్ ఎంఐఎం క్యాండిడేట్ కి ఎంఐఎం వేసినట్టు కదా వాళ్ళు ప్రజలు కూడా. హిందువులైనా సరే ఎంఐఎం కే వేసుకున్నారు. బట్ స్టిల్ ప్రజల గురించి మేమైతే కిషన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అక్కడ చాలా వర్క్స్ చేసిండ్రు. ఎంపీ లాట్స్ లలో కమ్యూనిటీ హాల్స్, బోర్వెల్స్ చాలా అక్కడ చేసిండ్రు. బట్ ఈసారి వాళ్ళకి కొందరికి అందరికి అనలేము, కొందరికి మనీ ఇంపార్టెంట్ అయినట్టున్నది. సో అది ప్రజలు మళ్ళీ కొన్ని రోజులలో వాళ్ళే గమనిస్తారు. అరే మనం తప్పు చేసినాం అనేది వాళ్ళు గమనిస్తారని అనుకుంటున్నాను. మేమైతే భారతీయ ఇప్పుడు ఒకరిద్దరు లీడర్లు ఎందుకు ప్రచారంలోకి రాలేదు? మరి మీరు అన్నారు కదా ఒకరిద్దరు లీడర్లు రాలేదని, వాళ్ళ వ్యక్తిగత కారణాలా లేకపోతే పర్సనల్ ఏమైనా ఉండొచ్చు? నాకైతే పర్సనల్ గా కాల్ చేసి బెస్ట్ విషెస్ చెప్పిన వాళ్ళు అందరు A to Z. బట్ ఒకరిద్దరికి వాళ్ళకి మరి ఎందుకు రాలేదో వాళ్ళకి పర్సనల్లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, ఇన్ ద సెన్స్ వాళ్ళ పర్సనల్ గా వర్క్ ఉన్నట్టు మాకు ఇచ్చిన సమాచారం. బట్ ఆ ఒకరిద్దరితో కాదు కదా ఇప్పుడు అయ్యేది. మెయిన్ ఓవరాల్ గా చూసినా గానీ అందరు వచ్చిండ్రు. బండి సంజయ్ గారు వచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు వచ్చారు, అందరు ఈటల గారు అందరు వచ్చారు. కానీ ప్రజలు అది చూడలేదు. ఈసారికి మాత్రం ఆ లెవెల్లో మనీ గవర్నమెంట్ పంచిపెట్టింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండొచ్చు, రేవంత్ రెడ్డి వాళ్ళు మిస్యూజ్ కూడా చేసుకున్నారు గవర్నమెంట్ ని, పోలీస్ ని. అది మీరే చూసిండ్రు. వాళ్ళకి విచ్చలవిడిగా పంచుతున్నా ఎవరు అడిగింది కూడా లేదు అక్కడ. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు ఇంతసేపు మనతో మాట్లాడింది. సో ఆయన చెప్తున్నది ఏంటంటే, అందరం గట్టిగానే ప్రచారం చేసాం, అంతా చేసాము, సరే కొంత డిలే అయింది టికెట్ ఇవ్వడంలో, ఇక బీజేపీ పోటీలో లేదు అనే ఒక అభిప్రాయం ప్రజల్లోకి రావడం కొంత మైనస్ అయింది.